హలో హాయ్ అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు సిరియమస్ వ్లాగ్స్. దిస్ ఇస్ శిరీష. ఎలా ఉన్నారండి? బాగున్నారా? ఇది ఎస్పెషల్లీ గ్రూప్స్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ కోసం అనమాట ఈ వీడియో. దట్టు గ్రూప్స్ యాస్పిరెంట్స్ అందరికీ ఈ వీడియో అనేది. మిగిలిన వాళ్ళు స్కిప్ చేయాలనుకుంటే స్కిప్ చేసేయచ్చు. మొన్న రిజల్ట్స్ వచ్చాయి కదా, గ్రూప్ 1 రిజల్ట్స్, తర్వాత 10th 11th వచ్చేసి గ్రూప్ 2 రిజల్ట్స్ వచ్చాయి కదా. రిజల్ట్స్ వచ్చిన తర్వాత చాలామంది వాళ్ళకి ఎక్స్పెక్ట్ చేసిన మార్క్స్ రాకపోవడం వల్ల మేము 5 years నుంచి కష్టపడ్డాం, 4 years నుంచి కష్టపడ్డాం, నాకు ఇన్ని ఇయర్స్ ఉన్నాయి, నేను ఎక్స్పెక్ట్ చేసిన మార్క్స్ రాలేదు, ఇంత దారుణంగా మార్క్స్ వచ్చాయి ఏంటని చెప్పి చాలామంది చాలా విధాలుగా వాళ్ళ లైఫ్ని స్పాయిల్ చేసుకునే వేలో మాట్లాడుతున్నారు అనమాట. నాకు బ్రతకాలని లేదు, ఇంకా నాకు ఇదే లైఫ్, ఇంకా నేను ఇంత 5 సంవత్సరాల నుంచి ప్రిపేర్ అవుతున్నా, ఫైనాన్షియల్ కూడా చాలా వీక్గా ఉన్నా, చాలా అప్పులు అయ్యాయి. నేను ఈ 5 yearsగా నేను ఖర్చు పెట్టిన డబ్బులు అవన్నీ అప్పులు చేసుకొచ్చి పెట్టినవి. ఫైనాన్షియల్ కూడా నేను చితికిపోయి ఉన్నాను. ఇప్పుడు చూస్తేనేమో రిజల్ట్స్ చూస్తేనేమో ఇట్లా వచ్చాయి, ఎక్స్పెక్ట్ చేసినవి రాలేదు, నా లైఫ్ అంతా కొలాప్స్ అయిపోయిందని చాలామంది చాలా రకాలుగా బాధపడుతూ ఉన్నారనమాట. అట్లనే ఉమెన్స్ కూడా అనమాట, మ్యారీడ్ ఉమెన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా. అందుకే నేను రియాక్ట్ అవ్వడానికి మెయిన్ రీజన్ అనమాట. నేను కూడా హౌస్ వైఫ్ని, నాకు 2 పిల్లలు ఉన్నారు. అయితే ఒక సిస్టర్ ఇట్లా కమెంట్ చేశారనమాట, నాకు 32 years, ఒక చిన్న బాబు ఉన్నాడు, ఇప్పుడు నాకు ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఇటు చూస్తే ఆర్ఆర్బి ఎన్టీపీసీ ఎగ్జామ్స్ అవి జరుగుతున్నాయి కదా, నన్ను అటు సైడ్ ఏమన్నా వెళ్ళమంటున్నారా, లేకపోతే మళ్ళీ ఇటు సైడ్ వచ్చి ఇవే కంటిన్యూ చేయమంటున్నారా, నాకేం చేయాలో నాకు అర్థం కావట్లేదు, నాకు కంపల్సరీ జాబ్ అవసరం అని చెప్పి చాలా అంటే చాలా ఫీల్ అవుతున్నారు. ఇట్లా బ్రదర్స్ చూస్తారేమో మా ఎఫర్ట్స్ అంతా ఇందులోనే పెట్టాం, ఎక్స్పెక్ట్ చేసిన మార్కులు రాలేదు, దారుణంగా 270 మార్క్స్, 200 మార్క్స్, 189 మార్క్స్, అసలు ఎంత తక్కువ మార్క్స్ ఎట్లా వచ్చాయి, మేము ఎంతో కష్టపడ్డాం కదా అని చెప్పి చాలామంది బాధపడుతున్నారు. కీ రిలీజ్ చేసినప్పటికీ తర్వాత మొన్న జిఆర్ఎల్ రిలీజ్ చేసిన దానికి మార్క్స్ అనేది గ్రూప్ 2లో మార్క్స్ చాలా తగ్గాయి అన్నమాట. ఎందుకు తగ్గాయి? నాకు కూడా తగ్గాయి మార్క్స్. నాకు కీ రిలీజ్ చేసినప్పుడు వచ్చిన మార్క్స్ అయితే నాకు ఫుల్ హోప్ ఉండే, నాకు ఈ పోస్ట్ వస్తుంది, నాకు ఖచ్చితంగా వస్తుంది అనేది నాకు హోప్ ఉంది. ఇప్పుడు జిఆర్ఎల్ రిలీజ్ చేసిన తర్వాత మార్క్స్ అన్నీ తగ్గాయి అనమాట. ఎందుకు తగ్గాయి ఏంది అనేది నాకు అర్థం కాల. దాని గురించి అసలు ఫుల్ మైండ్ అంతా బ్లాంక్ అయింది నాకైతే. ఒక విధంగా డిప్రెషన్లోకి వెళ్ళిపోయినట్లే, నాకు బాగాలేదు. నిన్నటి వరకు అసలు మూడ్ ఆఫ్లోనే ఉన్నా. ఈరోజు కొంచెం ఫ్రీ అయ్యి నేను ఇట్లా మేము ముందుకు వచ్చి మాట్లాడడం అయితే జరుగుతుంది. అయితే ఆ రోజే ఏ రోజైతే గ్రూప్ 2 రిజల్ట్స్ వచ్చాయో ఆ రోజు ఈవినింగ్ కల్లా సారు, ఇది తిరుపతి సార్, ఎస్జే ట్యూటోరియల్స్ సార్, ఆ సార్ చెప్పారనమాట. ఇప్పుడు సార్ యాక్చువల్గా సోషల్ మీడియాలో తన మార్క్స్ అనౌన్స్ చేశారు కాబట్టి అసలు రీజన్ ఏంది, మార్క్స్ ఎందుకు తగ్గాయి, కీలో వచ్చినప్పుడేమో కీ ఇచ్చినప్పుడు మార్క్స్ మంచిగా వచ్చినప్పుడు మళ్ళీ ఇప్పుడు జిఆర్ఎల్ రిలీజ్ చేసిన తర్వాత మార్క్స్ తగ్గడం ఏంది అని చాలామంది అడిగారంట. ఇంకా అప్పుడు నాకు అర్థమైంది, నాకు ఒక్కదానికే కాదు చాలామందికి, సార్కి కూడా తగ్గాయంట. వాస్తవానికి సార్కి యాక్చువల్గా 344 అట్లా వస్తే ఇప్పుడు 324 మార్క్స్ వరకు, యాక్చువల్గా వచ్చిన మార్క్స్ 324, దగ్గర 20 మార్క్స్ వరకు సార్ లాస్ అయ్యారని చెప్పారనమాట. ఎందుకు, ఆ రీజన్ ఎందుకు జరిగింది, అసలు మార్క్స్ తగ్గడానికి కారణం ఏంది అని అంటే, మనం ఓఎంఆర్ షీట్లో బబ్లింగ్ చేస్తాం కదా, ఆ బబ్లింగ్ సర్కిల్ ఏదైతే ఉందో ఆ సర్కిల్లోనే దాన్ని బబ్లింగ్ చేసినప్పుడు దాన్ని వాల్యుయేషన్ చేశారంట, వ్యాలిడ్ కింద వచ్చింది. ఆ బబ్లింగ్ సర్కిల్ ఏదైతే ఉందో ఆ సర్కిల్ దాటి కొంచెం వైట్ పార్ట్ ఉంటుంది కదా, ఆ వైట్ పార్ట్ వచ్చిన దాన్ని కూడా ఇన్వాలిడ్ చేశారంట. ఇది మాత్రం చాలా అంటే చాలా దారుణం. ఆ విషయంలో మాత్రం చాలామంది 56 మార్క్స్, నాకైతే 56 మార్క్స్ అయితే తగ్గాయి. నేను ఎక్స్పెక్ట్ చేసిన మార్క్స్ అయితే అసలు అవి కాదు. నాకు తగ్గితే ఒకవేళ జిఆర్ఎల్ వస్తేమైనా 1-2 మార్క్స్ తగ్గొచ్చు, కానీ మరీ దారుణంగా 50 మార్క్స్, 60 మార్క్స్, 20 మార్క్స్, 10ల సంఖ్యలో మార్క్స్ పోవడం అనేది మామూలు విషయం కాదు. చాలా బాధ అనిపించింది. అంటే ర్యాంక్ అనేది 1 మార్కులోనే ర్యాంక్ చేంజ్ అయ్యేటప్పుడు ఇన్ని 10ల సంఖ్యలో మార్కులు పోయినప్పుడు ర్యాంక్ ఎంత వేరియేషన్ రావాలి, హోప్ లేదనమాట. బోర్డర్లో ఉన్న ఇన్ని ఇయర్స్ ఇంత హోప్ పెట్టుకొని ఈ జర్నీలో నేను అసలు ఈ జర్నీలో యాక్చువల్ ఉండకూడదు. బట్ ఏంటంటే నా ఆలోచన వేరే, నా డ్రీమ్స్ వేరే. నేను ఒకవేళ నాకు పోస్టింగ్ వచ్చినా కానీ
నాకు బిజినెస్ సెక్టార్లో అంటే అటు కూడా నాకు ఇన్వెస్ట్ చేసి బిజినెస్ అనేది పెట్టాలని నా ఆలోచన. ఇది ఉన్నప్పటికీ కూడా అది ఒక విధంగా దాన్ని దీన్ని బ్యాలెన్స్డ్గా చూసుకోవాలన్న ఆలోచన నాకు సెకండ్ థాట్ కింద ఉండేదన్నమాట. యాక్చువల్గా ఏమైందంటే ఈ గ్రూప్స్ కంటే ముందే నేను అది ఎప్పుడు మన గ్రూప్ 4 ఎగ్జామ్ జరిగినప్పుడు అప్పుడే నేను దానికోసం ఏది బిజినెస్ స్టార్ట్ చేద్దాం, నాకు ఫ్యాషన్ డిజైనింగ్ అంటే ఇంట్రెస్ట్ అనమాట. అందులో ఆ సెక్టార్లోకి వెళ్ళిపోదామని చెప్పి ఆ బిజినెస్లో ఇన్వెస్ట్ చేద్దామని చెప్పి నేను లోన్స్ కోసం తిరిగి డాక్యుమెంటేషన్ అంతా రెడీ చేసుకొని తర్వాత మెషిన్స్ కోసం కొటేషన్స్ వేయించుకొని ఇంకా రెడీగా ఉన్న సిచ్యువేషన్స్లో ఒకే ఒక ఒకటి కాదు 2 మెయిన్ రీజన్స్తో నేను ఆగిపోయాను అనమాట. ఒకటి ఫస్ట్ రీజన్ వచ్చేసి గ్రూప్ 2కు సంబంధించి అప్పుడు డేట్స్ అనౌన్స్ చేశారు. డేట్స్ అనౌన్స్ చేసేసరికి సరే 2 పడవల మీద కాలేయడం ఎందుకు, అటు ఇటు కాకుండా అయిపోతాం, ఇటు బిజినెస్ టెన్షన్ పెట్టుకొని ఇటు గ్రూప్స్కి ఈ టెన్షన్ పెట్టుకొని అవ్వదు, 2 బ్యాలెన్స్ చేయలేను, ఏదైనా ఒకటే ఉంటే బెస్ట్ అని చెప్పి ముందైతే గ్రూప్స్ ఇవి మళ్ళీ మళ్ళీ పోస్టులు పడతాయో లేదో అనే రీజన్తో నేనైతే ఇటు ప్రయారిటీ గ్రూప్స్ కోసం ప్రయారిటీ ఇచ్చి దాన్ని అక్కడ స్టాప్ చేశా. ఇంకొక రీజన్ బిజినెస్ విషయంలో నేను డ్రాప్ అవ్వడానికి ఇంకొక రీజన్ ఏంటంటే మనం ఎప్పుడైనా బిజినెస్ మన దగ్గర క్యాష్ లేనప్పుడు మనం అప్పు తీసుకొని మనం బిజినెస్ స్టార్ట్ చేసేటప్పుడు అది ఇన్వెస్ట్మెంట్ ఎక్కువ అవ్వకూడదు అనమాట. ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ చేస్తే మనకంత దాని నుంచి ఎక్కువ ప్రాఫిట్ అనేది రాదు. మనం తక్కువ ఇన్వెస్ట్మెంట్ చేసి ఎక్కువ ప్రాఫిట్ వచ్చే బిజినెస్లు చూసుకోవాలనే ఆలోచనతో నేను ఆగిపోయాను అనమాట. నేను అనుకున్న బిజినెస్ ఏంది, అదేంటి ఖర్చు ఎక్కువ పెట్టాలి, ప్రాఫిట్ అనేది నాకు తక్కువ వస్తుంది అనమాట. అది అంటే స్టార్టింగ్లో ఏ బిజినెస్లో ఆ బిజినెస్ ఇక అంతే, ఇక స్టార్టింగ్లో తక్కువ వస్తుంది, గ్రాడ్యువల్గా ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది అనమాట. అది ఎప్పుడు సక్సెస్ అవుతుంది అనేది తెలియదు, మన అదృష్టాన్ని బట్టి ఉంటుంది. ఆ టైంలో నాకు ఆలోచన రావడం గొప్ప విషయం అనమాట. బిజినెస్లో మనం తక్కువ ఇన్వెస్ట్ చేసి ఎక్కువ లాభం తెచ్చుకునే విధంగా బిజినెస్ ఉండాలి, అప్పులు పాలవ్వకూడదు అనే ఆలోచనతో నేను ఆగిపోయా. దట్టు నా కష్టార్జితంతో బిజినెస్ అనేది స్టార్ట్ చేయాలన్న రీజన్తో నాకు ఇది ఒక బ్యాక్ బోన్ లాగా సపోర్ట్గా ఉంటుంది. జాబ్ అయితే ఫ్యూచర్లో ఇన్ కేస్ నా పిల్లలకి కూడా మంచి ఏమో ఒక సర్వీస్ ఏమన్నా కారుణ్య నియామకం కింద పిల్లలకి కూడా ఎవరికన్నా దాన్ని అట్లా ట్రాన్స్ఫర్ చేయించుకోవచ్చు అన్నట్లు అదొక సెల్ఫిష్ ఆలోచన అనుకోండి. అట్లయితే నాకు అదొక ఆలోచన ఉందన్నమాట. ఆలోచన ఉండి నేను అటు గ్రూప్స్ వైపు మొగ్గు చూపడం అనేది జరిగింది. ఈ గ్రూప్స్ జర్నీలో నిజంగా నేను సాటిస్ఫై అయ్యానా నా మార్క్స్ వల్ల అంటే నిజంగా నేను సాటిస్ఫై అయ్యా. ఎందుకంటే ఎప్పుడైతే నోటిఫికేషన్ అనేది వచ్చిందో ఆ నోటిఫికేషన్ రాకముందు నుంచి నేను ప్రిపరేషన్ అనేది స్టార్ట్ చేసా. మధ్యలో స్టాప్ అవ్వడం, మళ్ళీ స్టార్ట్ చేయడం, మళ్ళీ స్టాప్ అవ్వడం, మెయిన్ అవి ఎగ్జామ్స్ పోస్ట్ పోన్ అవ్వడం అనేది బాగా మైనస్ అనమాట. ఎప్పుడైతే మనకి ముందు 6 months టైమే ఇచ్చారో అప్పుడే మనకి ఎగ్జామ్స్ జరిగినట్లయితే అభ్యర్థులందరూ ఇంత నష్టపోయి ఉండేవాళ్ళు కాదు. వాళ్ళు ఎక్కడి వరకు రీచ్ అవ్వగలిగారు, వాళ్ళ స్ట్రెంగ్త్ ఎంత అనేది తెలిసేదన్నమాట. ఎప్పుడైతే ఇంత లాంగ్ పీరియడ్ ఉండటం వల్ల చాలామంది అటు ఇటుగా చదివే వాళ్ళు, తర్వాత నేను ఎట్లయినా జాబ్ కట్టాలన్న ఆలోచన ఉన్న వాళ్ళు కూడా వాళ్ళున్న సిచ్యువేషన్స్ రాను ఏంటంటే కుంగిపోకుండా వచ్చారనమాట. అంటే ఎగ్జామ్స్ ఇప్పటికైనా జరుగుతాయా లేదా, నాకు వస్తుందా లేదా అనే ఆలోచనతో ఉండిపోయారనమాట. దానివల్ల చాలామంది డౌన్ అయిపోయారు. లేదు ఎప్పటికైనా జరగని ఇంకా కసి పెంచుకొని ఎన్నిసార్లు ఎగ్జామ్స్ పోస్ట్ పోన్ అయినా కసి పెంచుకొని చదివిన వాళ్ళు కూడా ఉన్నారు. ఇప్పుడు మనం గ్రూప్ 2 రిజల్ట్స్ చూస్తే టాపర్స్ వచ్చి హర్వర్ధన్ రెడ్డి, ఆ అబ్బాయికి 6 jobs, ఇప్పటి వరకు ఆ అబ్బాయి సంపాదించిన జాబ్స్ వచ్చి 6 అనమాట. ఈ గ్రూప్ 2లో కానీ ఇప్పుడు జరిగిన ఎగ్జామ్స్ అన్నీ మనం చూసుకుంటే ఎవరెవరు ఎక్కువ జాబ్స్ సంపాదించారంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ యంగ్స్టర్స్, న్యూగా స్టడీ కంప్లీట్ చేసుకొని అది కూడా బీటెక్ బ్యాక్గ్రౌండ్ వచ్చిన వాళ్ళు ఎక్కువ యంగ్స్టర్స్ అండి. అది ఏ బ్యాక్గ్రౌండ్ అని కాదులే కానీ యంగ్స్టర్స్ ఉన్నారు. తర్వాత ఆల్రెడీ గవర్నమెంట్ జాబ్స్ చేసేవాళ్ళు ఇట్లా ఉన్నారనమాట. తర్వాత జాబ్ చేసే వాళ్ళకి ఏంటంటే ఆల్రెడీ వాళ్ళు అంటే పేపర్ ప్యాటర్న్ ఎట్లా ఉండబోతుంది అనేది ఒక అవగాహన అనేది వాళ్ళకు ఉంటుంది అనమాట. వాళ్ళకంటే ఒక నాలెడ్జ్ ఉంటుంది. అంటే ఎస్టిమేట్ చేయగలరు అనమాట. ప్రశ్నలు సరళి ఎట్లా ఉండొచ్చు, ఈ ఏరియా నుంచి మనకు క్వశ్చన్స్ రావచ్చు అనే ముందే గెస్ చేసే వాళ్ళు ఉంటారు, ప్రిడిక్ట్ చేస్తారనమాట. అట్లాంటి వాళ్ళు చాలానే ఉన్నారు సొసైటీలో. అదొకటి. తర్వాత నోటిఫికేషన్స్ రిలీజ్ అయిన దగ్గర నుంచి ఈ ఎగ్జామ్స్ జరిగేంత వరకు
ఎన్ని మధ్యలో అవాంతరాలు వచ్చినా దానికే స్టిక్ అయిపోయి వాళ్ళు ఒక పర్టికులర్గా ఒక టైం పెట్టుకొని డైలీ 10 అవర్స్ చదవాలా, 6 అవర్స్ చదవాలా, వాళ్ళ స్ట్రెంత్ని బట్టి 12 అవర్స్ చదవాలా, స్టిక్ అయిపోయి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు చదివిన వాళ్ళు కంపల్సరీగా అచీవ్ చేశారు. మిగిలిన వాళ్ళు చదవలేదని నేను అనను, మార్క్స్ రాని వాళ్ళు. ఈ గ్రూప్స్ జర్నీలో ఎవరైతే ఉన్నారో అందరికీ హ్యాట్సప్ అండి. ఎందుకంటే ఈ జర్నీలో నేను కూడా ఉన్నా కాబట్టి నాకు తెలుసు. బయట వాళ్ళు అంటారు నువ్వు అంటే ప్యానిక్ అయిపోతాం కదా. ఎన్ని ఇయర్స్ నుంచి ఒక 6 మంత్స్ అంటే మనం ఎవరికి తెలియకుండా చదువుకోవచ్చు. ఇన్ని డేస్ గ్యాప్ వచ్చిందంటే అందరికి మ్యాక్సిమం స్ప్రెడ్ అయిపోతుంది. ఏం చేస్తున్నావు అంటే ఇట్లా గ్రూప్స్కి ప్రిపేర్ అవుతున్నాం అని చెప్తాం మనం. చెప్పడం వల్ల ప్యానిక్ అవుతాం. ఈ ప్యానిక్ అవ్వడం వల్ల ఇంకా మెంటల్గా డిస్టర్బ్ అయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. నీకు సరిగా చదవకపోవడం వల్లే రాలేదు, నీకు సరిగా నాలెడ్జ్ లేకపోవడం వల్ల రాలేదు అనే వాళ్ళు బయట చాలామంది ఉంటారు. బట్ అట్లాంటి వాటికి అస్సలు కుంగిపోవద్దు. ఎవరో ఏదో అనుకుంటారనేది మాత్రం అసలు కుంగిపోవద్దు. మీ స్ట్రెంత్ ఏంటనేది మీకు తెలుసు. మీ స్ట్రెంత్ని బట్టి మీరు ఎక్కడి వరకు వచ్చారనేది మీకు తెలుసు. మీకు ఇప్పుడు ఎగ్జామ్స్ జరిగాయి కదా, వచ్చిన రిజల్ట్స్ని బట్టి మీకు ఒక ఐడియా వచ్చి ఉంటుంది. మీరు ఏ ఏరియాలో నుంచి అచీవ్ చేయలేకపోతున్నారు, ఎవరికి ఎట్లా మార్క్స్ వస్తున్నాయి, ఎవరెంత గెయిన్ చేయగలుగుతున్నారు, నువ్వెంతవరకు గెయిన్ చేయగలుగుతున్నావు మార్క్స్ అనేవి అవనేది మీకు అర్థమవుతుంది. దట్టు ఇంకా గ్రూప్ థర్డ్ ఒకటి ఉంది. గ్రూప్ థర్డ్లో కూడా దగ్గర 1300 పోస్టులు ఏముంటాయి. మీరు అసలు ఫీల్ అవ్వాల్సిన అవసరమే లేదు. మీరు పెట్టిన ఎఫర్ట్స్కి మీరు తెచ్చుకున్న మార్క్స్ బట్టి మీరు సాటిస్ఫై అవ్వచ్చు. ఎవరో ఏదో అంటారని కుంగిపోవద్దు. తర్వాత ఫర్దర్గా మేము ప్రిపేర్ అవ్వాలా అని అంటే నేను చెప్పేది బెస్ట్ సలహా ఏంటంటే, ఇప్పటి వరకు 5 ఇయర్స్ ఈ జర్నీలో ఉన్నారు. మీరు 30స్కి ఇంకా లోపు 30 సంవత్సరాల లోపు ఉన్న వాళ్ళైతే మళ్ళీ ఈ జర్నీలో ఉండొచ్చనే నేను చెప్తా. ఎందుకంటే ఇప్పటి వరకు చక్కగా చదువున్నారు కాబట్టి అవే ఎఫర్ట్స్ మళ్ళీ పెట్టండి. మీ స్ట్రెంత్ ఏంటనేది మీకు తెలుస్తుంది అనమాట. మీ స్ట్రెంత్ని బట్టి మీరు విఆర్ఓలు జాబులకు ప్రిపేర్ అవ్వాలా. ఈసారి గ్రూప్ 4 అయితే ఉండదు, డైరెక్ట్గా గ్రూప్ 4 తీసుకెళ్ళి గ్రూప్ 3లో గెలిపారు కాబట్టి గ్రూప్ 3కి ప్రిపేర్ అవ్వాలి. గ్రూప్ 3 ఎగ్జామ్ రాయగలరా, గ్రూప్ 2 రాయగలరా, గ్రూప్ 1 రాయగలరా అనేది మీ స్ట్రెంత్ని బట్టి మీరు నేను దీనికే ప్రిపేర్ అవ్వాలని చెప్పి దానికి ప్రిపేర్ అవ్వండి. దానికి స్టిక్ అయిపోయి ఒక కన్సిస్టెన్సీ అనేది మెయింటైన్ చేసి అంతే ప్రిపేర్ అవ్వండి. ఇప్పుడు ఉన్నాను అనుకోండి, నేను అనేది కన్సిస్టెన్సీ మెయింటైన్ చేయలేదు. లాస్ట్ 3 మంత్స్ 4 మంత్స్ 3 మంత్స్ నుంచి నేను స్టార్ట్ చేశాను అనమాట. నాకు ఎందుకంటే మా ఫ్యామిలీలో అన్ని బాధలు చెప్పుకోవాలని నేను అనుకోవట్లేదు, కానీ ఒక 16 మంత్స్ ఒక ప్రాబ్లంలో మా ఫ్యామిలీ ఒక ప్రాబ్లం చిక్కుకుందనమాట. ఆ ప్రాబ్లంలో పడి మేము ఎంత స్ట్రగుల్ అయ్యామంటే ఫైనాన్షియల్గా మెంటల్గా డిస్టర్బ్ అయ్యాం అనమాట. బాగా 16 మంత్స్ టైం వేస్ట్ అయిందంటే ఈ 2022 నుంచి 2024లో మనకి ఎగ్జామ్ జరిగింది. ఇప్పుడు వచ్చేసి 2025 16 మంత్స్ ఈ పీరియడ్లో వచ్చి ఒక 16 ఆల్మోస్ట్ 1 ఇయర్ పీరియడ్ అనేది వేస్ట్ అయిపోయింది అనమాట. మళ్ళీ మధ్యలో పోస్ట్ పోన్ అవ్వటం, మళ్ళీ అందులో తెలుసుగా ఇంట్లో ఉన్న లేడీస్కి అంటే ఒక స్టూడెంట్గా ఉన్నప్పుడు లైఫ్ వేరేలాగా ఉంటుంది, ఒక హౌస్ వైఫ్గా ఉన్నప్పుడు లైఫ్ వేరేగా ఉంటుంది. ఫ్యామిలీ బాధ్యతలు అనేవి ఎక్కువ ఉంటాయి, ఫంక్షన్స్ ఉంటాయి, హెల్త్ ఇష్యూస్ వస్తాయి. ఇంట్లో ఉన్న వాళ్ళకి వరుస పెట్టిందంటే అందరికీ పిల్లలు మెయిన్ చిన్నపిల్లలు అంటే ఎక్కువ ఇన్ఫెక్షన్స్ వస్తూ ఉంటాయి, ఏదో ఒక హెల్త్ ఇష్యూస్ వస్తూ ఉంటాయి, లేకపోతే మనకి బాగోదు. నేనున్నానంటే గట్టిగా ఒక 1 వీక్ చదివానంటే నా హెడేక్ స్టార్ట్ అయిపోతుంది. మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు నేను కంటిన్యూస్లీ ఆ రోజు చదివా, నేను గ్యాప్ లేకుండా చదివా అంటే నైట్ అయిందంటే నా కళ్ళు బ్లర్ వచ్చేస్తాయి అనమాట, ఇక కనిపించవు. అది లేట్ నైట్ చదవలేను. నేనేమో 10 o'clock కన్నా 10:30 వరకు నేను చదవాలని నేను టార్గెట్ పెట్టుకుంటా. మిగిలిన టైంలో కళ్ళు అనేవి ఇక డే అంతా బుక్ చూసి ఉంటాయి కదా, నైట్ టైం వచ్చేసరికి మసగ్గా కనపడతాయి అనమాట. నాకు సైట్ అయితే లేదు, నైట్ టైం అయ్యేసరికి అంటే అది కూడా బుక్ డే అంతా చూసి నైట్ టైం చూస్తే అట్లా మసగ్గా కనపడతాయి. నార్మల్గా అయితే నాకు ఆ ప్రాబ్లం లేదు, అదొకటి. తర్వాత ఇంకొక విషయం వచ్చేసరికి ప్రిపేర్ అవ్వాలా లేదా అనే వాళ్ళ కింద చెప్పాను కదా నేను, మీరు 30 ఇయర్స్ లోపు ఉన్న వాళ్ళైతే హ్యాపీగా ప్రిపేర్ అవ్వచ్చు. 30+ 30 పైన ఉన్న వాళ్ళైతే ఇప్పటి వరకు మీరు ఇందులో ఎఫర్ట్స్ పెట్టారు కాబట్టి మీకు ఇంట్రెస్ట్ ఉంటే, లేదు నేను ఖచ్చితంగా గోల్డ్ జాబే కొట్టాలి అని ఉద్దేశం మీకు ఉన్నట్లయితే హ్యాపీగా మళ్ళీ మీరు మీ జర్నీ అనేది కంటిన్యూ చేయొచ్చు. మీ స్ట్రెంత్ని బట్టి నేను ఒక దాంట్లో ఖచ్చితంగా నేను జాబ్ కొట్టాలి, ఇదే నా ఎయిమ్ అనుకొని దాంట్లో మీరు పెట్టగలిగినంత ఎఫర్ట్స్ అయితే పెట్టండి. నేను ఇచ్చే సలహా ఏంటంటే, నా లాంటి వాళ్ళు హౌస్ వైఫ్లు ఎవరైనా ఉన్నట్లయితే
మీరు ఇంకా బెస్ట్ ఏదైనా సోర్స్ అనేది చూసుకోండి. సో చూసుకొని ఇంకేదన్నా కొట్టాలనుకుంటే జాబ్ దానికి ఉన్న టైంలోనే చదువుకోవడానికి ట్రై చేయండి. ఎందుకంటే ఇప్పుడున్న సిచ్యువేషన్లో మనకి గ్రూప్ 2 కానీ గ్రూప్ 1 కానీ చూసుకున్నట్లయితే మనకు లక్షల్లో యాస్పిరెంట్స్ ఉంటే పోస్టులు వచ్చి వందల్లో ఉన్నాయి. ఈ వందల్లో ఉన్న పోస్టులు ఇప్పుడు గ్రూప్ 2 చూసుకుంటే 783 ఉన్నాయి. తర్వాత గ్రూప్ 1 వచ్చేసి 561 ఎంతో ఉన్నాయి. అసలు ఎక్కడ ఈ లక్షల్లో కాంపిటీషన్ ఎక్కడ? ఇక్కడ ఉన్న పోస్టులు వందల్లో పోస్టులు ఎక్కడ? కనీసం ఒక 2-3,000 పోస్టులు ఉంటే గ్రూప్ 2లో బాగుండేది. కొద్దిలో కొంతమంది అయినా హ్యాపీగా ఫీల్ అయ్యేవాళ్ళు. పోస్టులు లేవు. పోస్టులు ఉన్నప్పుడు కూడా ఇవ్వట్లేదు గవర్నమెంట్ ఈ విషయంలో ఫెయిల్ అయిందనే చెప్పొచ్చు. తర్వాత ఇంకా నాకు మెయిన్ బాధ అనిపించింది ఏంటంటే గర్ల్స్లో వాళ్ళే టాప్ ఉన్నారు, బాయ్స్లో వాళ్ళే టాప్ ఉన్నారు అనమాట. జెంట్స్ అండ్ వాళ్ళు ఏదో ఒక డిసప్పాయింట్మెంట్. మ్యారీడ్ అయిన వాళ్ళు ఏం తక్కువ కాదు, చదవచ్చు. బట్ ఏంటంటే సపోర్ట్ ఉండాలి. ఇంట్లో సపోర్ట్ ఉంటే కంపల్సరీగా అచీవ్ చేయగలుగుతారు. ఇది నేను చెప్పాలనుకున్నది. మళ్ళీ నేను ఈ జర్నీలో ఉంటానా లేదా అనేది నాకు ఒక క్లారిటీ అయితే లేదు. నేను చెప్పాను కదా, నాకు ఎక్కువ బిజినెస్ అంటే ఇంట్రెస్ట్ ఉంది. బట్ ఏంటంటే నేను జాబ్ అసలు ఎందుకు అనుకున్నానంటే అసలు మన అంటే బిజినెస్లో వచ్చేంత మనీ జాబ్ నుంచి మనం అయితే సంపాదించలేము. నేను అనుకునే బిజినెస్ నుంచి నేను అక్కడికి మనీ ప్రయారిటీ ఇవ్వాల. జాబ్ ఏంటంటే ఒక డిజిగ్నేషన్ నేమ్ అనేది మన పేరు మీద ఉంటే అది కదా చాలా ప్రెస్టీజియస్ పెద్ద విషయం. నేను అందుకనే ఆ నేమ్ కోసం అని చెప్పి ట్రై చేశాను అనమాట. కాకపోతే నాకు వచ్చిన మార్క్స్ని బట్టి నేనైతే సాటిస్ఫై అయ్యా. నేనున్న ఈ స్ట్రగుల్స్లో నుంచి ఆ మార్క్స్ నేను సంపాదించుకోవడం అంటే బెస్టే. కాకపోతే ఈ బబ్లింగ్ విషయంలో మార్క్స్ పోవడం అనేది అది కొంచెం చాలా నిజంగా దాంట్లో నుంచి కొంచెం బయటికి రావడానికి నాకు టైమే పడుతుంది. ఎందుకంటే బాధపడి ఇప్పుడు చేసేది ఏం లేదు. ఆల్రెడీ మార్క్స్ అనేది రిలీజ్ చేశారు. ఇంకా కట్ ఆఫ్ ఎట్లుంటుంది, పోస్టింగ్స్ ఏమేమి వస్తాయి అనేది తెలీదు. మంచిగా మంచి మంచి పెద్ద పెద్ద జాబులు కొట్టాలంటే మంచి నాలెడ్జ్ ఉండాలి. 100% అందులో మనం స్పెండ్ చేయగలగాలన్నమాట. అప్పుడే మనం అనుకున్నది సాధిస్తాం, లేకపోతే లేదు. తర్వాత వచ్చేసి నేను అదేంటి ప్రిపరేషన్ అంత సమయంలో ఏంటంటే బుక్స్ కొనుక్కోవాలన్నా, ఆన్లైన్లో యాప్స్ కొనుక్కోవాలన్నా, ఫుల్ ఫ్లెడ్జ్గా మా హస్బెండ్ మీద డిపెండ్ అవ్వాలంటే నేను చాలా వెనకడిగేసానని చెప్పొచ్చు. నాకు ఇంకా 2 months టైం ఉందనగా నేను టీఎస్ ఎకానమీ బుక్ తెప్పించుకున్నాను అనమాట. కనీసం దాన్ని ఓపెన్ కూడా చేయలేదు. కావాల్సిన ఇన్ఫర్మేషన్ అంతా బయట నుంచి గ్యాదర్ చేసుకుని ఆ బుక్ అయితే ముట్టుకోలేదు. అట్లనే ఫైనాన్షియల్ కొంచెం సపోర్ట్ అనేది ఫ్యామిలీ నుంచి నాకు అంత ఎక్స్పెక్ట్ చేయడం నాకు ఇష్టం లేదు. నాది నేను సంపాదించుకొని నేను ఏమైనా ఇన్వెస్ట్ చేయగలిగితే, ఏమైనా యాప్స్ ఆన్లైన్ క్లాసెస్ తీసుకోవాలన్నా, యాప్స్ పర్చేజ్ చేయాలన్నా, లేదా బుక్స్ ఇంకేమైనా తీసుకోవాలన్నా ఈ ఖర్చులు ఉంటాయి కదా, దాని ఎఫర్ట్ మందమని నేను సంపాదించుకుంటే నాకు సాటిస్ఫాక్షన్. నేను ఈ గ్రూప్ 2 కోసం పెట్టిన కొంతలో కొంత అయినా నేను యూట్యూబ్ మీద పెట్టుంటే మంచి సక్సెస్ అనేది నాకు వచ్చేదన్నమాట. నేను చెప్పా కదా, మనీకి ప్రయారిటీ ఇవ్వలేదు, ఇట్లా జాబ్ కోసం ప్రయారిటీ ఇచ్చా అని చెప్పి. ఇప్పుడైతే ఫైనల్గా నేను వచ్చేసరికి ఇన్ కేస్ ఒకవేళ స్టార్ట్ చేస్తే గ్రూప్ 1 అయితే ట్రై చేస్తా. గ్రూప్ 1 ఖచ్చితంగా నేను గ్రూప్ 1 ట్రై చేస్తా. గ్రూప్ 2కి అయితే నేను ట్రై చేయాలనుకోవట్లేదు. గ్రూప్ 3 కానీ అట్లా ఏమీ ట్రై చేయాలనుకోవట్లేదు. ఎందుకు మరి ఇక్కడ చూస్తేనే గ్రూప్ 2లోనే మీకు మార్క్స్ అనేవి బోర్డర్లో ఉన్నాయి అంటున్నారు కదా. మళ్ళీ గ్రూప్ 1కి ఏంటంటే నాకు ఫస్ట్ గ్రూప్ 2కు ప్రిపేర్ అవ్వాలని ఉండే, గ్రూప్ 2కే ప్రిపేర్ అయ్యా. కానీ ఎంటైర్ జర్నీలో నాకు తెలిసింది, నాకు పరిచయం అయిన వాళ్ళు చెప్పింది ఏంటంటే గ్రూప్ 2 హార్డ్, గ్రూప్ 1 ఈజీ అని చెప్పడం జరిగింది. నిజంగా అది ట్రూ. జాబ్ చేసుకుంటూ గ్రూప్ 1 సంపాదించారనమాట చాలామంది. అటు జాబ్ చేసుకుంటూ గ్రూప్ 1 సంపాదించడం అంటే మామూలు విషయం కాదు. అంటే అప్పుడు నిజమే అనిపించింది. గ్రూప్ 2కి వచ్చేసరికి, గ్రూప్ 3కి వచ్చేసరికి ఏమైందంటే మనకి ఎక్కువ వచ్చి MCQs ఉంటాయి. కానీ గ్రూప్ 1కి వచ్చేసరికి థియరీ ఉంటుంది అనమాట. ఎస్ఏ రైటింగ్స్ ఉంటాయి. మనకి క్వశ్చన్ రాయొచ్చు, క్వశ్చన్కి ఆన్సర్ మనమే రాయాలన్నమాట. క్వశ్చన్కి ఆన్సర్ రాసేటప్పుడు మనం ఆ క్వశ్చన్కి రిలేటెడ్గా మనం అంతా చదివినప్పుడు మనకి కనీసం 1-2 పాయింట్లన్నా గుర్తుండకపోవా. అందులో మనం నీట్ హ్యాండ్ రైటింగ్తో 1-2 పాయింట్లు రాసినా మనకు 1 మార్క్స్ ఖచ్చితంగా వస్తుంది, డెఫినెట్గా వస్తుంది, మార్క్ అయితే పోదు. కానీ ఇక్కడ మనం గ్రూప్ 2కి కానీ గ్రూప్ 3కి కానీ మనం చూసుకున్నట్లయితే
మనకు ఒక బిట్ అనేది మనం కరెక్ట్ ఆప్షన్ పెట్టకపోతే అది తప్పైపోతది. ఇక్కడ చూస్తే మనకొక అది ఒక్క మార్కైనా వచ్చే ఛాన్స్ ఉంది. అదనమాట. ప్రిలిమ్స్ మీద ఒక్క దాని మీద అది మనం తెచ్చుకోగలిగి క్వాలిఫై అయ్యి దాన్ని రీచ్ అవ్వగలిగామంటే మనం మెయిన్స్ దగ్గరకొచ్చినమంటే ఇక మంచిగా ఎఫర్ట్స్ పెట్టి అదైతే చదువుకోవచ్చు. ప్రిపేర్ అయితే నేను గ్రూప్ 1కి ప్రిపేర్ అవుతా. దానికి కావాల్సిన మనీ గానీ ఇవన్నీ చూసుకోవాలంటే నేను కొంచెం దేని మీదైనా ఏ విధంగా వర్క్‌లో ఇంకా నేను ముందుకెళ్ళాలనమాట. అది నేను చెప్పాలనుకున్నది. మార్క్స్ రాలేదని ఎవరు ఫీల్ కావద్దు. ఈ జర్నీలో ఉన్న వాళ్ళంతా గొప్పవాళ్ళే చెప్తారు గానీ, బట్ ఏందంటే అందులో పెయిన్ ఉన్నది. పెయిన్ అనేది అనుభవించేవాడికి తెలుస్తదనమాట. ఇది ఇదే లాస్ట్ కాదు. ఇంకా బోలెడన్ని ఉన్నాయి, సోర్సెస్ ఉన్నాయి. సోర్సెస్ చూసుకోండి చక్కగా. అందులో మీరు ఎందులో గెట్ ఇన్ అవ్వగలరు, నేను ఇదైతే చేయగలను, ఇదంటే నాకు ఇష్టం అనేవాళ్ళు ఆ వేలో వెళ్ళిపోవచ్చు. లేదు ఖచ్చితంగా మేము గవర్నమెంట్ జాబ్ ఏదో ఒకటి సంపాదించుకోవాలనుకుంటే అందులోనే ఉండండి. మీరు గ్రూప్స్లో ఉంటే గ్రూప్స్కే ప్రిపేర్ అవ్వండి. తర్వాత వేరే ఈ రైల్వే జాబ్స్కి ప్రిపేర్ అవుతాం అంటే అది ఇంట్రెస్ట్ ఉంది మాకు అనుకుంటే అటు వెళ్ళిపోండి. కానీ ఏదో ఒకటి మాత్రం ప్రిపేర్ అవ్వండి. ఇది కొన్ని రోజులు ప్రిపేర్ అయ్యి అది కొన్ని రోజులు ప్రిపేర్ అయ్యి ఇట్లా టైం అంతా వేస్ట్ చేసుకోమాకండి. ఇప్పటికే చాలా టైం వేస్ట్ అయింది. ఓకేనా? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి ఎవరికైనా అవసరం ఉందనుకుంటే ఈ వీడియో వాళ్ళకి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.